అటు చెంబర్తోలు ఇది నాలుగు ఉంటుంది చెంబర్లు అనుకుని అటు కాయ లేదు 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 అని కూడా కాయ ఉన్నా కాయ రాలిపోయింది మేడం. ఇప్పుడు అదే శుద్ధ తోట ఇంతకుముందు పంచా కాసింది మేడం. అంటే ఒకప్పట్లో మనకు మబ్బచ్చుట్ట పూత వేయింది సగం ఉన్న సగంలో ఇది రాలి పూజలకు ఫస్ట్ స్టార్టింగ్ మేడం 5 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఇక నిన్న మనం దాదాపు 6 నెలల నుంచి కష్టపడి అది కాసుడే తక్కువ కాసింది. రాత్రి 1 గంటకు వచ్చిన గాలికి వివత్సమైన గాలికి మొత్తం ఉన్న కాయ అంతా రాలిపోయింది మేడం. దీని పేరు బిడ్డ పెళ్ళి ఉన్నది దీని మీద ఆధారం అనుకున్నాడు పాపం. గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి, గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటాం. కష్టపడే అగ్రికల్చర్ వల్ల వీడియో కాల్ నష్టం మేడం. వస్తారు 2 మంత్స్ బీరకాయను 2 తీర్లో ఉన్నది మేడం పంట. బీరకాయ, టమాటా, మన కాకర. తీగలు అంతా అటు ఇటు అయిపోయినాయి. వస్తుందా మళ్ళీ మంచి క్రాప్ ఇప్పుడు చాలా కూడా పెట్టింది సలాకలు కానీ అది కాటకు వచ్చింది. ఇంక ఇప్పుడే వాళ్ళనే వేసింది వాళ్ళనే వేసింది. పెరిగేదాకా అది ఉంటే కిందికి వచ్చినాక సైజ్ అనేది పెరుగుతుంది. అడ్డం పడ్డాక వంకర దొంగర ఎంత ఉంది రేటు మార్కెట్లో? ఎంత బీరకాయ కిలోకి? ఇది ఇప్పుడు తెలియజేయ ముట్టదు, వస్తేనేమో తెంపాలి, లేదంటే ఏమన్నా కొంత అవకాశం ఉంటే పెరుగుతుంది. ఉన్న పింద పెరుగుతుంది. ఏదైనా స్టేట్గా రాదు, వంకర తొంకర స్టేట్గా రాదు, మొత్తం కాయ స్టేట్గా రాదు. మంచిది ఓ
ఏ రైతు రాసి పెట్టాడు రైతు నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడైతే ఏ గ్రామంలో అయితే ఈ మామిడి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు, వరి పండించే రైతులు, అదేవిధంగా నువ్వు కూడా పూర్తిగా కూడా నేలమట్టం కావడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈరోజు సారంగపూర్ మండల్ లక్షిందేవిపల్లి గ్రామం, మరి ఇక్కడ దాదాపు మరి గిరిజన రైతులు దాదాపు వెనుకబడిన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ధర్మనాయక్ తండ కావచ్చు లక్షిందేవిపల్లిలో మరి వారి వల్ల సొంతంగా ముందుకొచ్చి మరి పంట మార్పిడి విషయంలో గత ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారి ప్రోత్సాహంతో మరి నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి, కరెంటు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనము మరి ఆ కుటుంబం బాగుండాలని కేసీఆర్ గారు ఆలోచిస్తారు. మనం కూడా కొత్తగా ఆలోచించాలని చెప్పేసి వారు ఇవాళ ఆ ప్రయత్నంలో భాగంగా మరి మా గిరిజన రైతు అయినటువంటి రవినాయక్ గారు, మరి మా ఈ యొక్క మామిడి పంట రైతు కూడా మా రవినాయక్ గారు, వీరు గంగాధర్ గారు, అదేవిధంగా అక్కడ కూడా 15 గుంటల స్థలంలో అక్కడ కూడా ఒక రైతు మరి బీర పంట వేసి నష్టపోవడం జరిగింది. మా స్వామి కూడా దాదాపు మొక్కజొన్న పంట నేలవాలడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతు మరి ఆరుగాలం కష్టపడి మా రైతు అయితే వాళ్ళ బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాడు. ఎందుకంటే పంట చేతికి వస్తుంది, నా బిడ్డ పెళ్ళి అవుతుంది అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో నిన్నటి ఈదురు గాలులకు మరి ఉరుములతో కూడిన వర్షానికి ఇవాళ పూర్తిగా కూడా కాసిందే తక్కువ, ఈ కాసిన మామిడి కూడా పూర్తిగా నేల కొరగడం. మరి అదే కూడా రవినాయక్ గారు అయితే దాదాపు ఎకరన్నర బీర తోట పెడితే దానికి పెట్టుబడి దాదాపు 4 లక్షల రూపాయలు కావడం జరిగింది. ఇది చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఇచ్చిన హామీలను మరి పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మరి ఒక్కటి కూడా అమలు చేసే శక్తి నీలో లేనట్టే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా కూడా ఈ పంట నష్టపోయినటువంటి రైతులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పంట నష్టం ఎంత జరిగిందో మాకు ఇస్తాడో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అందుతలేదు. గతంలో కూడా ఇదే రవినాయక్ మామిడి తోటలో మేము పంట నష్టం జరిగితే చెప్పినా కూడా కనీసం కూడా ఇక్కడికి వచ్చి మరి అధికారి కూడా చూసిన దాఖలాలు లేవు. ఇవాళ అదే కోవాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి పెట్టుకున్నారు. పేరుకే ఫసల్ బీమా యోజన పథకం. అది ఎక్కడ అంటే దాన్ని మండల్ యూనిట్గా తీసుకుంటారు. ఎక్కడనో మండలంలో ఒక దగ్గర వర్షం పడితే మరి ఇలా లక్ష్మీదేవిపల్లెలా పడ్డది, ఇంకొక గ్రామంలో పడకపోతే ఆ రైతుకు మరి ఫసల్ బీమా యోజన పథకం అందది. కాకపోతే ఇవాళ కేంద్రం మరి ఫసల్ బీమా యోజన పథకం అనేది నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి ఇవ్వాలనుకుంటే రైతు యూనిట్గా తీసుకోవాలి. ఇవాళ బీర పంట నష్టపోయింది రవినాయక్ గారిది, ఆ యొక్క రైతును మాత్రం యూనిట్గా తీసుకున్నట్టయితే తను ఎంత పంట పండించిండు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎక్కడైతే నష్టం జరిగిందో అది తక్షణ సాయంగా మరి వారికి అందే అవకాశం ఉంటుంది. కానీ తూతూ మంత్రంగా పథకాలు పెట్టడం, మరి సీట్లలో కూర్చోవడం, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలతోటి రైతులతోటి చెలగాట మాడుతూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆర్థిక సాయం అందజేసి మరి ఆదుకోవాలి రైతులను అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాతో పాటుగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు అందరూ కూడా మరి పాల్గొన్నందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.